అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎవరికీ తెలియని 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయాన్ని చూపించబోతున్నాం. ఈ ఆలయం తాడూరు గ్రామంలో ఉంది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివాలయం కాకతీయుల చేత స్థాపించబడిందని స్థానికులు చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో హనుమంతుడి గుడి, నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది. ఆలయం మండపంలో 3 విగ్రహాలు దర్శనమిస్తాయి. కుడివైపు, ఎడంవైపు నాగదేవతల విగ్రహాలు అభయహస్తాలతో నిలబడి భయపడొద్దు, నేనున్నానని ధైర్యం చెప్తున్నట్టుగా ఉంటుంది. ఈశాన్య మూలలో బేతాళుడి విగ్రహం ఉంది. ఈ విగ్రహాలు దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి. సహజరాతితో చెక్కబడిన ఈ బేతాళుడి విగ్రహం ఎర్రగంధం, కుంకుమతో అలంకరించబడి గ్రామానికి కాపలదారుడిగా నిలిచిన రౌద్ర శక్తిని సూచిస్తుంది. ఇక్కడి బేతాళుడిని దర్శిస్తే చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాలు పోతాయని, అలాగే దుష్ట గ్రహ పీడల నుండి రక్షణ దొరుకుతుందని నమ్ముతారు. ఈ ఆలయం నాగారాధనతో జీవం పొందింది. నాగదేవత విగ్రహం ఎదుట నిల్చుంటే భయం కాదు, తల్లి లాంటి కాపలనిస్తుంది. ఇక్కడి నాగదేవత విగ్రహాలు అభయహస్తాలతో నిలబడి భయపడుతూ నేనున్నానని ధైర్యం చెప్తున్నట్టుగా ఉంటుంది. సంతానం కోసం, నాగదోష నివారణ కోసం, భూమి, గృహ, కుటుంబ రక్షణ కోసం ఎంతో మంది ఇక్కడ కన్నీళ్లతో ప్రార్థించి సంతోషంతో తిరిగి వెళ్లారనే కథలు గ్రామంలో ఇప్పటికీ వినిపిస్తాయి. మొదట నాగారాధనతో మొదలైన ఈ స్థలం కాలక్రమేణా శివలింగ ప్రతిష్టతో శైవ ఆలయంగా మారింది. ఆలయ ప్రాంగణంలో సర్పం సంచరిస్తుందని గ్రామ పెద్దలు భక్తితో చెబుతారు. సర్ప దర్శనం అంటే అది భయపెట్టే విషయం కాదు, నాగదేవత కటాక్షం, శివుని యొక్క ఆజ్ఞ, శివనాగతత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది. ఈ ఆలయంలో దైవశక్తి జీవించి ఉందని చెప్పే ఒక సందేశం ఇది. గర్భగుడిలో శివలింగంతో పాటు చాలా విగ్రహాలు అయితే దర్శనమిస్తుంటాయి. అందులో శివలింగానికి కుడివైపు అమ్మవారి విగ్రహం, ఎడం వైపు వినాయకుడి విగ్రహం, అమ్మవారి విగ్రహానికి ఎదురుగా సూర్య భగవానుడి విగ్రహం, అలాగే వినాయకుడి విగ్రహానికి ఎదురుగా నాగదేవత విగ్రహాలు దర్శనమిస్తాయి. అలాగే మధ్యలో నందీశ్వరుడి విగ్రహం, అలాగే యోనిపీఠం కూడా దర్శనమిస్తాయి. ఈ ఆలయంలోని నాగదేవత విగ్రహాలు దాదాపు 11వ శతాబ్దపు కాలం నాటివని స్థానికుల కథనం. కాకతీయ కాలానికి చెందిన ఈ కట్టడాలు దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెబుతుంటారు. గృహశాంతి, మనశ్శాంతి, అనారోగ్య సమస్యలు, భూమి, ఆస్తి సంబంధిత సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతాన వివాహాది సమస్యలతో బాధపడుతున్న భక్తులు ఇక్కడ నిద్ర చేస్తే వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయం యొక్క విశిష్టతను ఆలయ అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. 1200 శతాబ్దంలో అప్పుడుది కాకతీయ కాలం ఉండి అప్పుడు నుండి మొదలైంది. సరే మధ్యలో ఆగిపోయింది. తర్వాత కొంచెం డెవలప్ అయింది. ఇప్పుడు మా తాతలు, తర్వాత నేను, తర్వాత మా వారసులు అందరూ. అయితే సంతానం కాని వాళ్ళకు, ఉద్యోగస్తులకు, ఉద్యోగం కాని వాళ్ళకు, పెళ్లి కాని వాళ్ళకు అందరికి అనుకూల పనులు అవుతున్నాయి. అందరు వస్తారు, పోతారు. నమస్కారం అండి. ఇది తాడూరు శివాలయం సంబంధించి ఇది కాకతీయ కాలంలో 1000 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. చాలా పవర్ఫుల్ శివాలయం ఇది. ఇక్కడికి సంబంధించి ప్రతి శివరాత్రి రోజు శివ కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికి ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాల నుంచి చాలా ప్రజలు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడ ఈ విధంగానే పెళ్లి కాని వాళ్ళకైనా గానీ, ఉద్యోగం రాని వాళ్ళకైనా గానీ, పిల్లలు కాని వాళ్ళకైనా గానీ ఇక్కడ పూజలు చేస్తే వాళ్ళకి అనుకున్న ఫలితాలు వస్తాయని చాలా భక్తుల నమ్మకం. అందువల్ల ఇక్కడికి స్వామివారు చాలా శక్తివంతులు. అందుకే చాలా రకాల అన్ని రకాల ప్రాంతాల నుంచి ప్రజలు ఉద్యోగం రాకపోయినా గానీ, పిల్లలు కాకపోయినా గానీ, వివాహం కాకపోయినా గానీ ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి సేవ చేస్తే వాళ్ళు అనుకున్న ఫలితాలు అవుతాయని నమ్మకం. అందువల్ల అన్ని రకాల ప్రాంతాల నుంచి, అన్ని ఏరియాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది. దానికి సంబంధించిన చందాలైనా ఏమైనా గానీ, అమెరికా నుంచి అయినా కానీ, ఆస్ట్రేలియా నుంచి అయినా కానీ ఇక్కడి నుంచి భక్తులు చందాలు వస్తారు. వాళ్ళకి అంత నమ్మకం ఇక్కడ శివాలయం పైన. సో ప్రతి ఒక్క భక్తులు ఎవరైనా ఇక్కడ శివాలయంకి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు ప్రాక్తులుగా దర్శనం చేసుకోవాలని మనవి. మన పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పాత శివాలయాల్లో, పురాతన శివాలయాల్లో మన తాడూరు శివాలయం ఒకటి. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు స్థాపించిన శివాలయం ఇది. సో ఇక్కడికి సంబంధించి ప్రతి ఒక్క శివాలయం సంబంధించి అయినా కానీ, ఎక్కడైనా ఏ భక్తులైనా కానీ ఇక్కడికి వచ్చి శివాలయాన్ని దర్శనం చేసుకుని ఆ యొక్క స్వామివారి కృపకి పాత్రలు కాగలరని మనవి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ శివాలయాన్ని అందరూ తప్పకుండా దర్శించుకోండి. శివరాత్రి రోజు దర్శించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.